ఇవ్వడం దానం అండి. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం, మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. తేడా ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం, మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. భరతుడు చేసింది త్యాగం, ఆయనకి రావలసిన రాజ్యాన్ని వదులుకుని పాదపూజ చేశాడు. రాముడు చేసింది త్యాగమే, ఆయన రావలసిన దాన్ని వదులుకున్నాడు. తర్వాత పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి ఎంతో మందికి ఎన్నో ఇచ్చాడు. అవన్నీ దానాలు, త్యాగాలు. మనం చేసినా అంతే. మనకి ఉన్నదాన్ని ఎవరికైనా అదనంగా ఉంటే ఇచ్చేస్తే అది దానం, మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం. ఈ రెండింటి కంటే ఉన్నతమైనది ఒకటి ఉంది. మనం ఇచ్చినా, మనకెవరైనా ఇచ్చినా దాన్ని పరమేశ్వరార్పణంగా భావిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు. అది అన్నిటికంటే గొప్పది. దాన్ని పరిత్యాగం అంటారు. త్యాగం కంటే గొప్పది. మనకి ఎవరిచ్చినా సరే, మనం ఎవరికి ఇచ్చినా సరే, కృష్ణార్పణం, శివార్పణం, రామార్పణం, పరమేశ్వరార్పణం అని ఇచ్చేస్తే ఎవరికి ఇచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు. అంతకు మించింది లేదండి. అందుకని శివుడు ఇక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు,